చెప్తున్నాను. ఇది నీది, ఇది నాది అనేవాడు విశ్వాసి, నేనుండేదే నీకోసం అనేవాడు శిష్యుడు. నా బతుకే నీది ప్రభువా అనేవాడు శిష్యుడు. ఆ శిష్యత్వంతో కూడినటువంటి జీవన విధానాన్నే పరిపక్వతతో కూడిన జీవన విధానం అంటారు. అలాంటి వాళ్ళని ప్రజలు చూస్తే వీడికి పిచ్చిరా అంటారు. ఎందుకు ఈడెందురేడు అనుకుంటారు. ఎందుకు అనంటే ఆడికి ఏం అర్థం కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో మతంలో దేవుని దగ్గర చేసే వాళ్ళని చూస్తే మాత్రం అబ్బా ఎంత గొప్పవాళ్ళు అని అనిపిస్తుంది మనకు. కానీ ప్రభు ఎవరిని చూసి అంటాడు అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని. పొద్దు నుంచి సాయంత్రం వరకు చక్కబదిన చేసే వాళ్ళకి ఒక్కొక్క చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో కావాలి దేవుని దగ్గర నుంచి. నువ్వు నాకు అది, నువ్వు నాకు ఇది, నాకు ఇది, ఇది సరిపోయింది, ఇంకొకటి ఇది సరిపోయింది, ఇంకొకటి ప్రభు అంటాడు ఇస్తా, ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేక వస్తుంది అంటాడు. నేను అనలేదు, అది దేవుని వాక్యంలోనే ఉంది. ఆయన పూరేళ్లను పంపించాడు. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు చదువుకోండి. సో అలాంటి వాళ్ళు విశ్వాసులు లెక్క. కానీ క్రైస్తవులు శిష్యులుగా శిష్యులు ఏం చేస్తారంటే, నా దశంభాగం, నా కొంచెం సమయం, సాయంత్రం సమయం చర్చి దగ్గరకు వచ్చి ఇక్కడ నిలబడినప్పుడు, ఇదిగో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నీ సమయం అనేవాళ్ళు కాదు. 365 రోజులు నీకే, ప్రతి క్షణము నీకే అన్నటువంటి అంకిత భావం ఉంటుంది చూసారా, వాళ్ళను శిష్యులు అంటారు.